సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. సార్ 35 సంవత్సరాలుగా ఆ కేసు నుంచి మీరు బయటకు వచ్చేసారు. కానీ 35 సంవత్సరాలుగా ఎక్కడో దగ్గర ఆ ప్రస్తావన వస్తుంది. ఏదో ఒక సమయంలో అందరూ నమ్మిన కొత్త తరానికైనా సరే ఆ రోజు సుమన్ ఆ తప్పు చేయలేదని మళ్ళీ కొత్తగా వాళ్ళు తెలుసుకోవాల్సి వస్తుంది. అది జరిగి ఉండకూడదు, జరిగిపోయింది. అయితే ఆ కేసు జరిగిన రోజు నుంచి మీతో పాటు ఒక వ్యక్తి కూడా సఫర్ అవుతున్నారు, మెగాస్టార్ చిరంజీవి గారు. ఈ మొత్తం కేసులో ఆయన ఇన్వాల్వ్మెంట్ అస్సలు లేనే లేదు అని మీరు కనీసం కొన్ని 10 సార్లు క్లారిటీ ఇచ్చున్నారు. ఆయన మీడియా ముఖంగా ఇప్పటికే ఒక 5-6 సార్లు క్లారిటీ ఇచ్చున్నారు. ఇప్పటికీ ఆయన అంటే నచ్చని వాళ్ళు, ఆయన్ని తిట్టాలనుకునే వాళ్ళు, ఆయన్ని వ్యతిరేకించే వాళ్ళు ఇప్పటికీ ఆ కేసు మీద పెట్టి కింద కామెంట్లో సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు. మీరిద్దరు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేశారు, ఇది తప్పు, ఆయన ప్రమేయం లేదు అని చెప్పేసి. కానీ ఇప్పటికీ అంటూనే ఉన్నారు. ఇందాక నేను మిమ్మల్ని ఒక వరం అడిగాను. ఆ వరం ఇప్పుడు మీరు చిరంజీవి గారికి ఫోన్ చేసి ఒక్కసారి దీపావళి శుభాకాంక్షలు చెప్తే. ఇప్పుడు అది అది వద్దు సార్, ఐ డోంట్ వాంట్ టు బార్జెన్. ఎందుకంటే మా రిలేషన్షిప్ బాగుంది సార్. ఏదో అడ్వాంటేజ్గా తీసుకొని అది చేస్తే మళ్ళీ రేపు ఫ్యూచర్లో నాకు ఇది కాల్ చేసేది నాకు రాదు సార్. సో ఆయన అడగకుండా అది చేయకూడదు. అది సార్ ఆయన అడిగి నెక్స్ట్ టైం ఏదైనా ఉంటే మనం చేయవచ్చు, కానీ అడగకుండా ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్. ఎక్స్ప్లైట్ చేయడం నాకు ఇష్టం లేదు. అంటే ఆ రిలేషన్ ఎలా ఉంది సార్ ఇప్పుడు? నా మీద కానీ చిరంజీవి గారి మీద కూడా ఏంటంటే ఎప్పుడు ఉంటాయి, ఎంత మంది చేసినా పినాలే వెనకాల ఎవరో ఒకరు ఉంటారు. సో ఏదో ఒకటి ఇలా చేస్తే అది సుమన్ చేసినట్టు, లేదా ఏదో ఒకటి కమెంట్ చేస్తే అది చిరంజీవి చెప్పినట్టు అన్న ఒక దాంట్లోనే ఒక థ్రిల్ వస్తుంది వాళ్ళకి. నేను చెప్తాను చూడండి మీకు థ్రిల్ అంటే ఈ పర్వర్షన్లో ఇప్పుడు మీ చాలా ఐఎమ్ వెరీ సారీ టు సే యూట్యూబ్ ఛానల్స్లో మేము ఆర్టిస్టులు చనిపోయినట్టు కొందరు వేస్తుంటారు. అవును సార్, చూసే ఉంటారు. అవును. ఏదో ఫోటో పెట్టి అవును. లాంగ్ షాట్లో ఏదో మా రిజంబ్లెన్స్ కొంత పెట్టి మధ్యలో క్లోజప్లు పెట్టి, అది పర్వర్షన్. అది వన్ టైప్ ఆఫ్ పర్వర్షన్. అలాగే ఇది ఒక టైప్ ఆఫ్ పర్వర్షన్ ఇది. సో దాన్ని మనం ఏం చేయలేం. ఇప్పుడు ఆ పర్వర్టెడ్ మెంటాలిటీ ఉంది చూసారా, దాన్ని మనం ఏం చేయలేం. కానీ ప్రాసెస్లో ఏమవుతుందంటే చాలామంది బాధపడతారు, చాలామంది షాక్ తింటారు, చాలామంది అభిమానులు తట్టుకోలేకపోతారు. వాళ్ళు ఫోన్ చేసి మాకు అడుగుతుంటారు, సార్ ఏదో న్యూస్ వచ్చింది ఇట్లా అంటే వేరే హీరో మీకు తెలుసు కదా జరిగిందా సార్ అట్లా అంటారు. అదేంటి వాళ్ళు అంటారు అంటే ఛానల్ చూడండి, మెయిన్ టీవీ ఛానల్స్ చూడండి అంటే ఛానల్స్లో రాలేదు సార్ అంటే ఉండండి అని చెప్పి మళ్ళీ మేము ఎంక్వైరీ చేసి లేదు అది అదేంటి సార్ టీవీలో అట్లా చేస్తారేంటి అని బొమ్మ వేసి బాడీ చూపించంటే మీరు సరిగా చూడండి అయ్యా బాడీ ఎవరిది, అది ఏంటది, ఫోటో ఉండొచ్చు కట్ షాట్, అది అవును, ఈ ఫోటో అది బాడీ, పాపం వీళ్ళు తెలియదు ఎడిటింగ్. అవును, అట్లా చాలా జరుగుతున్నాయి. సో అట్లా ఏంటంటే పాపం చిరంజీవి గారిని ఆ విధంగా ఇచ్చేయడం ఒక శాడిజం. అది ఆయన్ని ఏదో మెంటల్గా హ్యారెస్ చేయాలని వేరే రకంగా వాళ్ళు చేయలేకపోతున్నారు, కనీసం ఈ రకంగా చేయాలని చెప్పి పాపం చేస్తున్నారు. అంటే అంతకన్నా వర్స్ట్ ఫెలోస్ ఇంకెవరు లేరు. నేను చిరంజీవి గారు బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ అండి. మేము అప్పుడప్పుడు కలుస్తుంటాం, మాది గెట్ టుగెదర్ ఉంటుంది. మేము హ్యాపీగా సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు హ్యాపీగా మేము ఆడుకుని మా మొత్తం ప్రపంచాన్ని మర్చిపోయి మేము హ్యాపీగా మీ 80s బ్యాచ్ అందరూ 80s బ్యాచ్ మేము హ్యాపీగా ఉంటున్నాం. మాకు అలాంటిది ఏ ఫీలింగ్ లేదు. ఎవరి ప్రాబ్లం వాళ్ళది, ఎవరి సక్సెస్ వాళ్ళది. బట్ అక్కడ మటుకు ఏంటంటే వీఆర్ ఆల్ వన్. నేల మీద కూర్చుంటాం, పాటలు పాడతాం, డాన్స్ ఆడతాం. రజనీ గారు వస్తారు, అందరూ జాకీ ష్రాఫ్ వస్తారు, భానుచందర్, మలయాళం ఆర్టిస్ట్ శరత్ కుమార్, అందరూ వస్తారు. మాది వేరే. అది అక్కడ డబ్బు సక్సెస్ అదంతా ఉండదు. ఆ ఇయర్లో ఎవరైతే ఉన్నారో ఆ గ్రూప్ అనమాట. అట్లా. అండ్ మీరు ఇందాక ఈ యూట్యూబ్ ఛానల్స్ గురించి వాటి గురించి ఇప్పుడున్న జర్నలిజం గురించి ఒక మాట తీశారు కాబట్టి ఈ మధ్యకాలంలో మీరు సినిమా ప్రెస్ మీట్లు గమనించుంటారు. మనకి వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోలను పట్టుకొని మీరు హీరో మెటీరియల్ కాదు అని చెప్పడం, ఒక హీరోని పట్టుకొని ఉమ్నైజరా అని అడగడం, అంటే వాళ్ళ మనోభావాలు, వాళ్ళ ఆత్మస్థైర్యం, వాళ్ళ ధైర్యం అన్నీ దెబ్బతినేలాగా జర్నలిస్ట్ ప్రెస్ మీట్లో క్వశ్చన్స్ అడగడం మీ దాకా వచ్చుంటాయి అనుకుంటున్నాను. వచ్చింది. మీరు చూసిన సినీ జర్నలిజం ఎలా ఉండేది, ఇప్పటి సినీ జర్నలిజం ఎలా ఉంది? మేము అప్పుడు 75, 85, 95 సార్ అప్పుడు దాకా ఏంటంటే ఎల్లో జర్నలిజం ఉండేది సార్. ఎల్లో జర్నలిజం ఏంటంటే కొన్ని బుక్స్ దీనికోసం ప్రింట్ అయ్యేది, అది ఎక్కడ ప్రింట్ అవుతాయో తెలియదు, మార్కెట్లో ఉంటాయి. సెక్షువల్ స్కాండల్స్, ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి ఏదో గొడవ, తర్వాత హీరో హీరోయిన్కి ఏదో పెళ్ళి అయిపోయిందని, లేకపోతే ఏదో ఇట్లాంటివన్నీ వచ్చేది. అది దానికి ఒక మార్కెట్ ఉండేది.
అది కొనుక్కునేవారు. చాలామంది అది నిజం అనుకొని మళ్ళా సార్ ఆ ఫొటోస్ కూడా ఏంటంటే తలకాయ కట్ చేసి పెట్టడం. ఇప్పుడు కొన్ని హీరోయిన్స్ నేకెడ్గా ఉండేలాగా ఓకే. హెడ్ని కట్ చేసి, అది బాగా తెలిసేది హెడ్ కట్ చేసి పెట్టారని. అంటే మీ తరం కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. అప్పుడన్నీ ఉండేది. సార్ బట్ అది ఒక గ్రూప్ వేరే. బట్ గుడ్ జర్నలిస్ట్ వేర్ దేర్. మంచి మేము జర్నలిస్ట్ అంతా మేము రెస్పెక్ట్ ఇచ్చాము సార్. మేము సార్ జర్నలిస్ట్ వస్తున్నారంటే లేచి నిలబడి కూర్చోమని చెప్పి భోజనాలు పెట్టి మాట్లాడి చేసాం. అంటే మంచి జర్నలిస్టులు ఉండేవారు. తర్వాత ఏమైంది, ఇలాంటి వాళ్ళు చేయడంతో ఏమైందంటే వాళ్ళ మీద కూడా అదే ముద్రపోయింది. అంటే ఇప్పుడు మీరు అన్న టాపిక్లో హీరోయిజం గురించి, పర్ఫార్మెన్స్ గురించి అది వేరే. ప్రైవేట్ మ్యాటర్స్కి పోవడం, పర్సనల్ మ్యాటర్స్కి పోవడం ఇది వేరే. ఒక దీంట్లో సరిగా యాక్ట్ చేయలేదంటే అడగడం తప్పులేదు. ఏంటి సార్ మీరు మంచి యాక్టర్ కదా, మీరు ఎందుకు దీంట్లో సరిగా చేయలేదు, తప్పులేదు. బట్ వేరే ఎఫ్ఐఆర్ గురించి అడగడం, నిజమా కాదా తెలుసుకోకపోవడం, చెప్పడం, ఒకసారి అలా అనేసిన తర్వాత నేను అలా అనుకోలేదు సార్ ఇదా, అది తప్పది. జర్నలిజం ఈజ్ ఏ ప్రొఫెషన్ సార్. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కరెక్ట్ క్వశ్చన్స్ అడగాలి. మీకు ప్రూఫ్ ఉందా చూపించండి, అడగండి. ప్రూఫ్ లేకుండా అలా అన్నారు, ఇలా ఊహించుకున్నాం. ఇప్పుడు ఒక హీరో హీరోయిన్ ఉన్నారు సార్, వాళ్ళు క్లోజ్గా మాట్లాడుతున్నారంటే వెంటనే మనం వాళ్ళు ఇద్దరు లవ్లో ఉన్నారు, ఎఫ్ఐఆర్లో ఉన్నారు అనుకోకూడదు. అవన్నీ పోయింది. ఇప్పుడు జనరేషన్ కూడా చేంజ్ అయిపోయింది సార్. ఇప్పుడు అమ్మాయిలు బయట వెళ్తున్నారు, హోటల్కి వెళ్తున్నారు, తింటున్నారు, బయట టూర్స్కి వెళ్తున్నారు, పేరెంట్స్ వదులుతున్నారు, ఎవరి డిస్టెన్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. స్టూడెంట్స్ని ఇప్పుడు చాలామంది మనం తప్పుగా అనుకుంటాం, రాంగ్ అది. వాళ్ళు దే ఆర్ థింకింగ్ ఇన్ అ డిఫరెంట్ వే. మనకన్నా వాళ్ళు 100 times బాగా, అంటే ప్రొఫెషన్గా మనం ఎలా ఎదగాలి, ఫ్యూచర్లో నువ్వు ఏమవుతున్నావు, ఏం చదువుకుంటున్నావు, నీ ప్లాన్ ఏంటి, ఈ విధంగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. టూర్స్కి వెళ్తున్నాం. ఆ మధ్యలో కొంచెం అలాంటివి వచ్చి కొంచెం జర్నలిస్ట్ మీద కొంచెం బ్యాడ్ వచ్చింది. జర్నలిస్ట్ని అవాయిడ్ చేయాలని చెప్పి కొన్ని వచ్చింది. కొన్ని జర్నలిస్ట్ మీద కూడా ఏంటంటే కొందరు వాళ్ళు మిస్బిహేవ్ చేయడం, వాళ్ళు మాట్లాడడం తెలియక ఏదో అంటే 10 మంది ముందు మనం అడిగితే అని చెప్తాం, అక్కడతో మేము కట్ చేసేస్తాం కదా, మేము ఎంకరేజ్ చేయం కదా. సో జర్నలిస్ట్ అనేది ఇట్స్ ఎ గ్రేట్ ప్రొఫెషన్. అది కరెక్ట్గా హ్యాండిల్ చేయాలి. కరెక్ట్గా చేస్తే ఎప్పటికీ మర్యాద ఉంటుంది, ఎప్పటికీ రెస్పెక్ట్ ఉంటుంది. లేకపోతే ఆ రెస్పెక్ట్ పోతుంది సార్. సార్ సుమన్ అనే వ్యక్తి పుట్టిందే ఆ శ్రీనివాసుని క్యారెక్టర్ చేయడానికి అని చెప్పి ఇప్పటికే కొన్ని లక్షల మంది నమ్మేశారు. మీరు నమ్మేయడం కాదు, నిజం కూడా అది. ఆ పాత్ర అంటే ఆ పాత్ర గొప్పతనం అటువంటిది. అయితే ఆ పాత్ర సుమన్ గారి దగ్గరికి వచ్చే ముందు శోభన్ బాబు గారి దగ్గరికి వెళ్ళింది, ఆయన చేయలేను అన్నారు, తరువాత సుమన్ గారి దగ్గరికి వచ్చింది అని చెప్పి అంటారు. మీ దాకా వచ్చింది ఈ న్యూస్? లేదు సార్, అది రూమరే. ఎందుకంటే అప్పుడు నాగార్జున గారికి ఏజ్ వైజ్గా ఈక్వల్గా ఉండాలి, ఓకే, ఇమేజ్ వైజ్గా ఈక్వల్గా ఉండాలి, అప్పుడే బ్యాలెన్స్ చేయగలుగుతాం అని చెప్పేసి డిసైడ్ చేశారు సార్. ఇది రూమరే. శోభన్ బాబు గారు అప్పటికే రిటైర్ అయిపోయారు సార్. ఆయన రిటైర్ అయిపోయారు. అప్పట్లో ఆయన అందగాడు మీకు తెలుసు, ఆయన చేశారు. ఆ టైంలో ఆయన వెంకటేశ్వర స్వామి, రాముడు, కృష్ణుడు ఇవన్నీ ఆయన చేశారు. బట్ ఈ సినిమాలో అది ఓన్లీ రూమరే. ఎందుకంటే ఏజ్ బ్యాలెన్సింగ్ ఉంది, ఇమేజ్ బ్యాలెన్సింగ్ ఉంది సార్. అన్నమయ్య సినిమాలో అన్నమయ్య, నాగార్జున, మరి వెంకటేశ్వర స్వామి ఎవరు, ఆ ఏజ్ గ్రూపే రావాలి, ఆ బ్యాలెన్సింగ్ రావాలి. సో ఎవరు అక్కడ వెతకడం జరిగింది. ఆఖరికి వెతికి ఆఖరికి నాకు వచ్చింది అనమాట ఆ క్యారెక్టర్. తప్ప సోహన్ బాబు గారిని అడిగారు, ఆయన వద్దన్నాడు, అప్పుడు నా దగ్గరికి వచ్చింది. అది రాంగ్ న్యూస్, అంటే రూమర్సే. అండ్ కొన్ని నెలల క్రితం తిరుమల వెళ్ళి రాఘవేంద్రరావు గారిని కలిశాను నేను. సార్ని కలిసి ప్రసాదం ఇచ్చి సార్తో మాట్లాడినప్పుడు కూడా అంటే ఎప్పుడైనా సరే అన్నమయ్య అనే ఆ సినిమాని తీసిన వ్యక్తి కానీ, అందులో నటించిన వాళ్ళని కానీ, ఆ సినిమా గురించి మాట్లాడుతుంటే కానీ ఒక రకమైన గూస్బంప్స్. ఇప్పుడు కూడా ఆ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేస్తే చూడాలని కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్నారు సార్. ఎప్పుడు ఉంటుంది? అన్నమయ్య కెనాట్ బి రీడన్ సార్, బట్ కెన్ బి రీరిలీజ్డ్. ఎస్, ఎందుకంటే అన్నమయ్య చేసినప్పుడు ప్రతి ఒక్కరు దాంట్లో ఒక గుడికి వెళ్తే మాల వేసుకుని ఎలా ఉంటారో ఆ విధంగా అందరూ ఉన్నారు సార్. భయం భక్తితో ఉన్నారు, అందరూ చాలా నిష్టగా చేశారు. నేను ఒకడనే కాదు, అందరూ. డైరెక్టర్ రాఘవేంద్ర గారు అయితే హ్యాట్స్ ఆఫ్. ఆయన ఎర్లీ మార్నింగ్ రావడం, ఆ ఒక డిగ్నిటీ మెయింటైన్ చేయడం. అన్నమయ్య కెనాట్ బి రీమేడ్ సార్, ఇట్ కెన్ బి ఓన్లీ రీటెలికాస్టెడ్. అదే సార్, ఇప్పుడు అది డిజిటల్గా మళ్ళీ కరెక్షన్స్ చేసి మళ్ళీ అది చేయాలి. ఆ రాఘవేంద్ర గారే చెయ్యాలి, ఆయన చేతిలో ఉంది. అది రావాలి, మళ్ళీ ఒక రౌండ్ అది తిరగాలి.
అనేది నా కోరిక. అంటే మీ నోటి ద్వారా వస్తే చాలా ఈజీగా పని అయిపోద్ది. వెంకటేశ్వర స్వామి గారికి మనం మెసేజ్ పెట్టాలి. ఆ వెంకటేశ్వర స్వామి దాన్ని మళ్ళీ రిలీజ్ చేసి, అంటే ఇప్పుడున్న డిజిటల్ కరెక్షన్స్తో, డిజిటల్ సౌండ్స్తో వాటితో చేసి, అంటే డాల్బీ సిస్టమ్ ఇలాంటివన్నీ బాగా ఇప్పుడు చేంజ్ అయింది కదా, ఆ లెవెల్లో దాన్ని చేస్తే నిజంగా చాలా గొప్ప విషయం, చాలా గొప్ప సినిమా అవుతుంది. అండ్ అది ఆయనే రాఘవేంద్ర గారే దాన్ని చెయ్యాలి. మేమందరం వెయిటింగ్ సార్ ఆ సినిమా. నేను జీవితంలో ఎంతోమంది డైరెక్టర్స్తో వర్క్ చేశాను. రాఘవేంద్ర గారితో నేను కమర్షియల్ సినిమా చేయాలని చెప్పి అనుకున్నాను, అవకాశం రాలా. నాకు మార్కెట్ ఉన్నప్పుడు ఆయన బిజీ, నాకు ఆయనకి ఖాళీ చేద్దాం అన్నప్పుడు నాకు మార్కెట్ కొంచెం అప్ అండ్ డౌన్. ఆయనంతా ఒక సిస్టమ్, నీకు వదిలేసాను తర్వాత చూద్దాను. కానీ భగవంతుడు ఏం చేశాడు, అద్భుతం, అదంతా వద్దురా నీకు, అంతకన్నా బెటర్ ఇస్తాను నేను రాఘవేంద్రరావుతో, ఉండని చెప్పి ఇది ఆయన చేతులతో నన్ను చేశారు. ఆ సినిమాలో అంత గొప్ప పేరు, ఆ సినిమాలో ఆ లుక్, ఆ సినిమా ఆ ఫీలింగ్ అది వచ్చిందంటే డైరెక్టర్ రాఘవేంద్ర గారు, ఎంటైర్ టెక్నీషియన్స్ అండి, అందరికీ వందనాలు. అలాగే అవకాశం ఇచ్చిన నాగార్జున గారికి, మోహన్ బాబు గారికి, అందరికీ నేను పాదాభివందనాలు నేను చేస్తాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.